మట్టి చూసారా, తెలుగు అందులో జాడించేసాను వాటర్లోను. ఇది తెలివి ఉండాలి, తెలివితేటలు ఉండాలి నీకు నాకే. సరే, నాకంటూ ఇవే తెలివితేటలు ఉన్నాయి కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. పువ్వులు లోపలికి పూసినాయి కలర్. మనం ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గరికి రాలేదండి, వేరే పని మీద వచ్చి ఇలా రావాల్సి వచ్చింది. ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాము, దగ్గరలోనే వచ్చాము, రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చాము, ఇలా వచ్చాము. సరే, నాకు కొన్ని వంకాయలు కావాలని చెప్పి హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. హార్వెస్ట్ చేసుకున్నాక అప్పుడు చీకటి అయిపోతుంది కదా ఎప్పటికప్పుడు అని వంకాయలు మళ్ళీ మిస్ అయిపోతాను నేను. అమ్మ, పండ్లు అయిపోతున్నాయండి, ఇవిగో ముగ్గిపోతున్నాయి. ఇవి కూడా అయిపోవచ్చినాయి వంకాయ. ఇదా, ఇది అయిపోయింది, ఇంకా కోసిన వేస్తాయి. చోటు పాపం మీ బిస్కెట్ ఏమైపోయిందో రా బాబు. కనీసానికి వాటిని అలాగన్నా ఉండనివ్వలేదు, తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి వచ్చా. ఫోన్లే గాడిద నా కొడక. అది ఉందా పేపర్ ప్లేట్ ఇక్కడ ఉంది, లేకపోతే కార్లో ఉంది కదా. పర్లేదు, ఇక్కడ ఉంటే వేసేస్తాను. ఎవరు లేరే, మిల్కీ కూడా ఉన్నాడా? చీమలు తినే తిను, తిరుగు మరి అటు ఇటు కలుపుతాను మరి. ఇంకా కొత్తిమీర చీకటి అయింది. వెనకాల ఏమన్నా ఉన్నాయా? సరే సరేదా, సరే సరే, తిన్నావుగా ప్రశాంతమా? సరే, చీకటి అయిందండి, కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇవన్నీ ఈ లగేజీ అంతా, సామాన్లు అంతా ఏంటా అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏమి లేదండి, ఇక్కడ మన వెంచర్లో కరెంట్ వర్క్ నడుస్తుందండి. మన ఫామ్ హౌస్ దగ్గర వెంచర్లో కరెంట్ వర్క్ నడుస్తుంది. అందుకని మా చిట్టిబాబు గారు ఇక్కడ అంతా సామాన్లు అంతా వేయించారు. ఇదేంటి, ఎందుకు అనేది మీకు నేను కొంచెం వివరంగా చెప్తాను. ఈ కొత్తిమీర కోసుకుని నేను అటు సైడ్ వచ్చేసిన తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఇది మామూలుగా అయితే కరెంటు పని, ఇక్కడ మేము వచ్చిన కొత్తలో కరెంట్ లేదండి, పక్క నుంచి తీసుకున్నామని చాలా వీడియోలో చెప్పున్నాను కదా. మా చిట్టిబాబు గారు మొత్తం ఇక్కడ అసోసియేషన్ తయారు చేసి, ఒక కమిటీని తయారు చేసి, ఇక్కడ కరెంట్ వచ్చేలాగా సక్సెస్ఫుల్గా మొత్తం సామాన్లన్నీ వచ్చేటట్టు చేశారండి ఆయన. అలాగే మన అమెరికా నుంచి కానీ చాలా వేరే ప్లేసుల్లో నుంచి అందరూ కూడా ఒక ఎంతమంది నెంబర్స్ ఉండుంటారండి మొత్తం? మీరు ఇప్పుడు 100 మెంబర్స్ దాకా, 100 మంది దాకా జాయిన్ అయ్యారు. ఇంతవరకు మన ఈ వెంచర్లో సొంత ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఒక 100 మెంబర్స్ దాకా యాడ్ అయ్యి, వీళ్ళందరూ ప్రతి వారానికి వారం కానీ లేకపోతే 15 రోజులకోసారి
ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకుంటారండి. ఆన్లైన్ మీటింగ్ అని ఫోన్లోనండి మీటింగు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కటేనే ప్రతిదాన్ని అన్నీ వివరించుకుని చక్కగా అన్నీ సక్రమంగా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. చీకటైందండి, అందుకనే కొంచెం కొత్తిమీర అయితే పోయిన వారం తీసుకెళ్దామంటే కొంచెం తక్కువగా అనిపించింది ఎదగడం. ఇప్పుడైతే మంచిగా వచ్చేసింది, ఫుల్ బాగా వచ్చింది అన్నమాట. గుమగుమలాడిపోతుంది కొత్తిమీర అయితే. వంకాయ కొన్ని నేను హార్వెస్ట్ చేసుకున్నా ఇంట్లో వరకు, కొత్తిమీర కూడా నా వరకు తీసుకెళ్తున్నా. ఇంకా కొంచెం మా చిట్టిబాబు గారికి సాక్రిఫైస్ అన్నమాట ఉంచాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి వంట చేసుకుంటూ ఉన్నారు కదా, అందుకని వాళ్ళ కోసమని వదిలేశాను. ఏమ్మా ఎందుకు అని. సరే సరే అయితే ఇప్పుడు వచ్చేసి ఇంతేనండి హార్వెస్ట్, ఇంతే చేశాను. చీకటి అయింది కాబట్టి ఎంతకంటే ఎక్కువ ఏం చేయలేదు హార్వెస్ట్. ఇంతవరకు చేసుకున్నాను. ఏదైనా ఉంటే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. పనులు కూడా ఉన్నాయి మనకి, కొత్తగా పెట్టుకోవాల్సినవి మళ్ళీ ఉన్నాయి పనులు. టమాటా హార్వెస్ట్ అయితే చేయలేదండి, మొన్ననే చేసుకెళ్ళాను నేను. ఇంకా అందుకని అవి కూడా వదిలేశాను. చేసుకున్న వరకు ఇవేనండి చూపించే కొత్తిమీర, ఇది వంకాయ, ఇదండి. అయితే మీకు నేను చిన్న విషయం ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సామాన్లు, కరెంట్ సామాన్లు ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారు. ఏంటంటే ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ మా వారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మన వెంచర్లో అసోసియేషన్ తరపు నుంచి ప్రెసిడెంట్ కింద ఉన్నారండి. అప్పటి నుంచి కూడా అన్నీ ఇక్కడ మన ప్రెసిడెంట్ సరే ప్రెసిడెంట్ మా వారు అసోసియేషన్ తరపుని ప్రెసిడెంట్. అప్పుడే ఏమన్నా మీరు ఇలాగ అడిగితే ఎలాగంటే ఏదో చెప్పేశాను కదా. ఇక్కడ మనది ఫామ్ హౌస్ ఉందండి వెంచర్లో. మన ఫామ్ హౌస్ ఒకటే మనం నిర్మించుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ వెంచర్కి మా వారు అసోసియేషన్ తరపు నుంచి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. అందుకని ఆయన్ని ఏ హెల్ప్ కావాలన్నా ఏది కావాలన్నా ఆయన దగ్గర నుంచి అన్ని సజెషన్ సలహాలు తీసుకుంటూ ఉంటారు. మనది అందులోకి అందుబాటులోనూ మనము ఈ వెంచర్లో ఫస్ట్ ఫామ్ హౌస్ మనకి అందుబాటులో ఉన్నది అని అంటే మేము ఒక్కలమే ఉన్నామండి ఇక్కడ, ప్రస్తుతానికి ఎవరూ అయితే లేరు. కాబట్టి ఇంకా ఆయన చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండి పనులు కొంచెం ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉంటాము. ప్రతి దానికి కూడా మా చిట్టిబాబు గారు కూడా ముందుండి ప్రతిదీ సాయం చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. మనకు కూడా అదే కావాలి కదండి. ఇప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ కట్టుకున్నామండి, వేరే ఎవరు కట్టుకోలేదు, కరెంట్ లేదు, వాటర్ గట్టా ఎవరికాలే బోర్లు అయితే వేయించుకుంటారు కానీ కట్టుకోవాల్సి వస్తే ఫస్ట్ అయితే మనకి మెయిన్ కరెంటే కాబట్టి ఆ వర్కులు నడుస్తున్నాయండి. ఆ వర్కులు పనుల వల్ల మన ఫామ్ హౌస్లో ఆ సామాన్లన్నీ వేసి రేపటి నుంచి పని స్టార్ట్ చేస్తారు. అవి మరి 2 రోజులు 3 రోజుల్లో అయిపోతుంది. మన వెంచర్కి కూడా ఇక్కడ మన ఫామ్ హౌస్ వెంచర్కి కూడా కరెంట్ అయితే రావటం జరుగుతుంది. అందుకని మనం ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర వేయించి రేపు పొద్దున వర్కులు 2-3 రోజుల్లో అయిపోతుంది. హ్యాపీగా ఉండే విషయం ఇంకోటి ఏంటంటే మన వెంచర్కి కరెంట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఫైనల్గా కరెంట్ వచ్చేసింది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఏదైనా మంచిగా ఏర్పరచుకోవాలనుకుంటే అంతా అవైలబుల్గా ఉంటుంది. మనది తెలుసు కదండి, వచ్చేసి ఇది డిటీసీపీ వెంచర్ అండి. ఎవరైనా కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్లో మేము ఇలాగ ఏర్పరచుకోవడానికి మేము వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీకు ముందు వీడియోలో చెప్పున్నారు. మా వారు నేను కూడా చెప్పున్నాము. చాలా ఇదిగా ఉండేది. మేము ఇక్కడికి వచ్చి ఇలా కట్టుకోవడం వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ధైర్యం, మమ్మల్ని చూసి వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు కూడా వాళ్ళకున్న సొంత భూముల్లో వాళ్ళు కూడా ఏమన్నా నిర్మించుకోవడానికి కానీ కట్టుకోవడానికి కానీ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మాకు కూడా కొంచెం ఎవరన్నా నైబర్స్ వస్తే కూడా తోడుగా ఉంటారని కూడా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రావాలనే కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన సామాన్లేనండి ఇవన్నీని. మరి మనదే కాబట్టి ఇక్కడ ఎటు బయట పెట్టే అవకాశమో లేదు, ఎక్కడ ఉంచే పరిస్థితి కాదు. ఏదేమైనా మనమే ఉన్నాం అందుబాటులోను. అన్నీ మా చిట్టిబాబు గారే చూసుకోవాలి. మనది ఎలాగా ఛానల్ ఉంది కాబట్టి వీక్లీ మనకి ఇక్కడికి రావాల్సి వస్తుంది. అందుకని వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ అన్ని దగ్గరుండి కూడా చూసుకుంటున్నారండి చాలా రోజుల నుంచి కూడా. మా వారికి ఒకటి కాదండి, ఇంటికాడ మమ్మల్ని చూసుకోవాలి, ఇక్కడ లైఫ్ అట్ ఫామ్ హౌస్ని చూసుకోవాలి, అక్కడ పుట్టిల్లు వెంచర్ని చూసుకోవాలి, చాలానే చూసుకోవాలండి చిట్టిబాబు గారు చెప్పాలనుకుంటేని.
కానీ కష్టపడుతున్నారండి. ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఈ వీడియోల ద్వారాగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదండి ఆ సామాన్లు అంతవరకు అని చెప్పేసి మన ఫామ్ హౌస్లో వేయటం జరిగిందండి. అదండి ఫ్రెండ్స్, కోతులు తింటున్నా సపోటా మా చెట్టు కాయలండి. సపోటాలు 2 కాయలు రాలున్నాయి, ముగ్గిపోయినాయి. తీసుకుని తింటున్నాను, ఆకలైంది తింటున్నాను. చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగుందన్నమాట సపోటా. అదండి ఫ్రెండ్స్, మన వెంచర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది జరుగుతుంది. వర్క్ చెప్పాను కదండి, ఆ సామాన్లో ఆటో వర్క్ అని వేశారు. ఇప్పుడు అవి 2-3 రోజుల్లో వర్క్ అయిపోతుందని చెప్తున్నారు. చూద్దామండి. మంచిదండి, మనకి ఒక మంచి పని జరుగుతుంది మన వెంచర్కి. సంతోషం అనిపిస్తుంది. చెప్పున్నాను కదా వీడియోలో. ఎవరో ఒకరు అంటూ ఉంటే ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనేది మీరు కూడా తెలుసుకుంటారని నేను కొంచెం ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేది దానికోసమని మీకు చిన్న ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. అంతే, అంతకంటే ఏమీ కాదు. ఎవరైనా ధైర్యం చేసి సాహసం చేసి ఒక చోట నిర్మించుకుంటే అలా మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తూ ఉంటారండి. ఏదైనా సరే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి కదా, అది మాతో స్టార్ట్ అయ్యింది. ఇంకా సంతోషంగా ఉంది నాకు. అలాగే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరమైనా సరే ఒక అడుగు ముందుకి ఎవరో ఒకరు వేస్తేనే ఎవరికైనా కొంచెం ధైర్యం వస్తుంది, సపోర్ట్ వస్తుంది. దానికి కావాల్సింది వాళ్ళు ఎంచుకోగలుగుతారు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుకు అటో ఇటో వైపు అన్నట్టు మనం ఎవరో ఒకరు అలాగా ముందుకి ముందుకెళ్తూ ఉంటేనే అంతా ముందుగా మంచిగా సాగుతుందండి. ఇదండి సంగతి. ఇంతవరకు అయితే చెప్పాలనుకున్నాను. ఈ నా మాటల వల్ల, ఈ వీడియో వల్ల ఇంకో కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ధైర్యం చేసి ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఒక అడుగు ముందుకేసి సాహసం చేసి కట్టుకోగలిగితే, చేయగలిగితే అది ఏ పని అయినానండి. ఇలా ఫామ్ హౌస్ అనే కాదు, ఏ పని అయినా మనం ఒక విధం కాకుండా 2 విధాలు ఉంటుందండి. మంచి చెడు ఉంటుంది. మనం మంచి మార్గాన్ని ఎంచుకుని మనం మంచిగా చేస్తున్నామని మన అంతరాత్మకి అనిపించి ముందుకెళ్తే అదంతా మంచిగా జరుగుతుందండి. ఇదండి ఇంతవరకునండి. మరి ఈ వీడియోలోను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచిగా మళ్ళీ మనం ఫామ్లో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బై అండి, సెలవండి. ఇప్పుడు ఎందుకంటే తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోయే సమయం అయిపోయింది. ఇగో అక్కడి నుంచి వచ్చేటప్పుడు సర్దుకుని రావాలి, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సర్దుకుని వెళ్ళాలి, క్లీన్ చేసుకుని. అందుకని మనకి ఇక్కడ ఏంటంటే మన వెంచర్ దగ్గరికి మనకి దగ్గర కాబట్టి ఇంకా మాకు ఇక్కడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుని చిన్నగా ఏదన్నా ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి కొంచెం అవకాశంగా ఉంది. అదొకటి. ఇంకోటి సంతోషం ఏంటంటే అదొకటి. అది ఇప్పుడు అన్నీ సర్దేశానండి. మరి సిటీకి బయలుదేరుతున్నాం. బై అండి. తిన్నారా సపోటా? చూడు, మేము వెళ్తున్నాం. బాగానే పడుకున్నావు కానీ పాపం కొత్తగా ఉంది ఆ ప్లేసు. ఆడుకో, నాన్నతో ఆడుకో. ప్రశాంతంగా మీ నాన్నతో కొద్దిసేపు ఆడుకో. వాటికి వాళ్ళకి కావాలనిపిస్తుందండి. ఎవరో ఒకరు మనుషులు మన స్పర్శ, మన సంతోషం అవి కూడా షేర్ చేసుకోవాలనుకుంటాయి. వాటికి ఏమున్నాయో కష్ట సుఖాలు, బాధలు ఏమున్నాయో చెప్పుకోవాలనుకుంటాయి. కానీ నోరు లేదు కదా, అలాగా ఆనందం వ్యక్తం చేస్తాయి అన్నమాట. అందుకేనండి డాగ్స్ అంటే ఏంటంటే ఇదిగో ఇట్లా ఉంటాయి కాబట్టి వాటికి మనం ఎడిక్ట్ అయ్యామంటే ఇంకంతే సంగతులు. చాలా ఏంటో ఎంత టెన్షన్ ఉన్నా అవి అలా చేసేసరికి ఆలోచనలు, టెన్షన్లో మర్చిపోయి వాటితో ఆనందంగా గడపాలనిపిస్తుంది. యానిమల్స్తో మనం ఎడిక్ట్ అయ్యామంటే చాలా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సంతోషం కోసమైనా వాటితో ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ప్రపంచం ఒక ఎత్తు అయితే వీటిల్లోకి ఎత్తండి. ఏనా నా దగ్గరికి వచ్చావా? ఇప్పుడు అమ్మ కావాలా? అమ్మ కావాలి. ఏం కావాలి నాన్న? నీ పళ్ళు నాకు గీరుకున్నాయి అనుకో, నేను ఇంజక్షన్లు వేయించుకోలేను. నాకు ముందే భయం. కావాలంటే 2 పూటలు 3 పూటలు వండి పెడతా కానీ నీకు కావాల్సినంత అన్నం పెడతా కానీ నాన్న, నీ పళ్ళు గీరుకుంటే నేను బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేయించుకోవాలి. ఇది వరకు అలాగే వేసేవారు, ఇప్పుడంటే లేదు కానీ. సరే నాన్న, సరే.
ఓకే. హ్మ్? హ్మ్.